అభివృద్ధి సంక్షేమాన్ని ప్రపంచానికి చాటి చెప్పాం. భారత్ సమ్మిట్లో తెలంగాణకు పెట్టుబడులు ఆహ్వానించాం. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నీ చేసేసిరా. అభివృద్ధి సంక్షేమంలో ప్రపంచానికి చాటి చెప్పిరట. సేమ్ కేసీఆర్ డైలాగ్ విన్నట్టే ఉంది మీ నోటి వెంట. కేసీఆర్ ఏదైతే డైలాగ్స్ చెప్పిండో మీ నోటి వెంట కూడా అదే డైలాగ్స్ విన్నట్టుగా ఉన్నది. ఒక్క పాలసీ నిర్ణయం, ఒక్క విధానపరమైన నిర్ణయాల్లో మీరు సాధించిన అద్భుతమైన ఒక డెసిషన్ చెప్పండి. 6 గ్యారంటీలు, ఉచిత బస్సు, గ్యాసు, కరెంటు బిల్లు ఇవి అడగట్లేదు మేము. ప్రజలని బాగు చేయడానికి, పేద ప్రజలని లిఫ్ట్ చేయడానికి మీరు తీసుకున్న ఒక్క నిర్ణయం చెప్పండి. విద్యలో ఏమైనా బడ్జెట్ పెంచారా కేసీఆర్ కంటే ఎక్కువగా? వైద్యంలో ఏమైనా బడ్జెట్ పెంచారా? ఉపాధిలో ఏమైనా బడ్జెట్ పెంచారా? ఇంకా ఆ కామెంట్స్ చూస్తే మాకు రీఎంబర్స్మెంట్ వస్తలేదన్న ఇవే కనిపిస్తూ ఉన్నాయి. మీ పర్సంటేజ్లు ఎక్కడైనా ఆగినాయా చెప్పండి. అవినీతి ఎక్కడైనా ఆగిందా? ఇప్పుడు భట్టి విక్రమార్క గారు చెప్పండి, కరప్షన్ ఆగిందా? మంత్రుల కరప్షన్ ఆగిందా? కొంతమంది ఎమ్మెల్యేల కరప్షన్ ఆగిందా? ఎవరి కరప్షన్ ఆగింది? రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్న మనుషుల కరప్షన్ ఆగిందా? ఎక్కడ అభివృద్ధి, ఎక్కడి సంక్షేమం, ఎక్కడి తెలంగాణ? తెలంగాణ నాయకుడు లేని ఒక అనాథలాగా మిగిలిపోయినది. నాయకుడు కావాలి తెలంగాణకి. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే, ఈ రాష్ట్రం పట్ల ప్రేమ, తెలంగాణ సోయి ఉన్న ఒక నాయకుడు కావాలి. కేసీఆర్ వల్లనో, రేవంత్ రెడ్డి వల్లనో, లేకపోతే కిషన్ రెడ్డి వల్లనో, ఇంకోరి వలన ఇది సాధ్యమయ్యే అవకాశం లేదు. వీళ్ళంతా రియల్ ఎస్టేటు, భూములు, దోపిడీ ఇది తప్ప వీళ్ళకి కనీసం ప్రజలు అన్న కన్సర్న్ వీళ్ళకి లేదు. ముఖ్యంగా పేద ప్రజలు, అణగారిన వర్గాలు, అట్టడుగు వర్గాలు, బలహీన వర్గాలు వాళ్ళని ఎట్లా అప్లిఫ్ట్ చేయాలి అన్న ఒక కనీసమైన ఆలోచన కానీ సోయి కానీ వీళ్ళకి లేదు. ఎంతసేపు మేము ఆ స్కీమ్ ఇచ్చినాం, ఈ స్కీమ్ ఇచ్చినాం, అది ఇచ్చినాం, ఇది ఇచ్చినాం. ఎడ్యుకేషన్ విషయంలో, హెల్త్ విషయంలో, ఉపాధి విషయంలో, అవినీతి విషయంలో ఒక్క యాక్షన్ ఉందేమో నాకు చెప్పండి. కరప్షన్ ఆగిందా ఈ రాష్ట్రంలో? 3 పువ్వులు 6 కాయల్లాగా నడుస్తూనే ఉన్నది. ఇప్పుడు మాట్లాడిన ఆయన మీదనే 10%, 12% అన్న తీవ్రమైన అలిగేషన్స్ ఉన్నాయి. తీవ్రమైన అలిగేషన్. ఏ కాంట్రాక్టర్ని టచ్ చేసినా మొత్తం ఏడుపులు ఇది తప్ప ఇంకొకటి లేదు. వాళ్ళే చెప్తారు మొత్తం వీళ్ళ భాగవతం అంతా. ఎక్కడ అభివృద్ధి, ఎక్కడ సంక్షేమం?